నేనే ఓనన్ని అందరూ నా మాటే వినాలి అంటే చెలేగనై చెల్తానై అని అర్థం వచ్చేలా మెడలు పెట్టి బయటకు గెంటేస్తాం. బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతావా ముంచుతావా ముంచుతున్నావు అని అర్థం వచ్చేలా బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతున్నావు. ఇది ఈటెల రాజేందర్పై వెలిసిన ఫ్లెక్సీల సారాంశం. తెలంగాణ బీజేపీలో ఇంకోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లా ఎంపీ ఆ విషువల్స్ మీరు చూడొచ్చు పరిస్థితి ఏంటనేది. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నీ ఏడిపై బీజేపీకి శాపం అనే శీర్షికతో ఏర్పాటయ్యాయి ఈ ఫ్లెక్సీలు. దానికి సంబంధించిన విషువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆ ఫ్లెక్సీల్లో ఉంది. నువ్వు ఎంపీగా గెలిచింది ప్రధాని నరేంద్ర మోదీ భిక్షతోని అంటూ కూడా ఫ్లెక్సీలో ఉన్నమాట. నీ ఎంఎస్తో ఎన్నికల్లోకి వెళితే ఒక్క ఓటు కూడా పడదు. నేనే ఓనర్ని, అందరూ నా మాట వినాలంటే మెడలు పెట్టి బయటకు గెంటేస్తారు. బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతున్నావు. బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కు మధ్య చిచ్చు పెట్టింది నువ్వు కాదా అంటూ ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్తో స్నేహం ఏంటి ఈటల? ఓ బీసీ నాయకుడిగా ధర్మపురి అరవింద్ ఎదుగుతూ ఉంటే అసూయ ఎందుకు అంటూ ఆ ఫ్లెక్సీలు చెప్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. ఓ బీసీ నాయకుడిగా ధర్మపురి అరవింద్ ఎదుగుతూ ఉంటే అసూయ ఎందుకు? అరవింద్కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపు మంట ఎందుకు? నువ్వు ఎన్ని కుట్రలు పన్నా అరవింద్ ఎదుగుదల ఆపలేవు. బీజేపీ నీ కోసం నిలబడితే నువ్వు బీజేపీ కోసం ఏం చేశావు? అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మంచేంటి అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటున్నారు ఈటెల వర్గం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఫ్లెక్సీలు ఇంకోవైపు జోరందుకుంది. ఈటెల బీజేపీ నుంచి బయటకు వస్తారన్న వార్తలు కూడా. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీలో ఇంకోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నీ ఏడుపై బీజేపీకి శాపమనే శీర్షికతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నావు అంటూ ఫ్లెక్సీలు చెప్తున్న మాట. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజల నేత, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతిభ ఈటెల రాజేందర్ గారి మీద అవాకులు చవాకులు చేస్తూ చిన్న ఫ్లెక్సీ కట్టారు. మీకు టీము నెత్తురు ఉంటే సిగ్గుచరం ఉంటే పేరు రాసి మీ అడ్రస్ రాసి మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు పెట్టుకుంటూ తెలంగాణ ఉద్యమ నాయకుల మీద అవమానాలు పడితే మాత్రం ఈడ్చి కొట్టం కాకుండా ఈటెల రాజేందర్ గారి మీద అవాకులు జవాబులు పెట్టుకుని ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టడం మీ యొక్క విఘ్నతగా వదిలేస్తున్నాం. నా కొడుకులారా, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం వాడనే తనకి కొత్త గుర్తు పెట్టుకోండి. ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు ఏర్పాటు ఇలాంటి చిల్లర రాజకీయాలతో ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల గుండెల్లో చరిత్రగా నిలుచుకున్నాడు ఈటెల రాజేందర్ గారి మీద చెడు ప్రచారం అవాకులు చెవాకులు చేసే కొడుకుల్లారా, ప్రాంతం వాడు ద్రోహం చేసిన ప్రాంతం లోపలనే పాత్ర తొక్కుతాం. ఇలాంటి చిల్లరగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ గారిని కుట్రలు ఈటెల రాజేందర్ గారి మీద కుట్రలు పొందే పన్నం చేసుకున్నట్టు దొంగనా కొడుకులారా, మేము తెలంగాణ గడ్డ మీద తిరగని గుర్తు పెట్టుకోండి. ఇలాంటి చిల్లర పనుల అరపై దమ్మున్న మొగోడైతే ఒక అమ్మాయి పుడితే మీ పేరు రాసి పెట్టండి. దమ్మున్న మునగాళ్ళు అయితే మీ పేరు రాసి పెట్టండి. మీ పేరు లేదు ఊరు లేకుండా ఇలాంటి చిల్లర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ ఈటెల రాజేందర్ గారిని ఇలా బదనం చేసే కుట్రలు చేస్తున్నావు. ఖబర్దార్ నాయకులారా, ఈటెల వ్యతిరేకులారా, ఈటెల రాజేందర్ జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మొదలైందో అదే విధంగా ఉద్యమం మొదలవుతుందని కూడా తెలియజేస్తాం. అది ఆ పార్టీకి సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ వ్యవహారంపై
ఇటు ఫ్లెక్సీ వివాదం. ఒక్కసారి ఆ ఫ్లెక్సీలో ఏముందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం అండ్ విజువల్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఒక్కసారి ఇక్కడ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తే అక్కడ బీజేపీలో జాయిన్ అయ్యావు, ఇది కాదు బిఫోర్ దట్, దీనికన్నా ముందు ఒకసారి అది ప్లే చేయండి. దీనికన్నా ముందుది ఇది కాదు, సింగిల్ ఫ్రేమ్ వర్టికల్గా వచ్చింది కదా, ఒకసారి అది ప్లే చేయండి. ఫ్లెక్సీస్కి సంబంధించి ఫ్లెక్సీ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఫ్లెక్సీస్కి ఓకే, ఒకసారి ఈ ఫ్లెక్సీ కనుక మీరు గమనిస్తే నీకింకా అసంతృప్తి అంటూ కూడా ఒకసారి హోల్డ్ చేయండి. నీకింకా అసంతృప్తి దేనికి ఈటల? పార్టీ నా చుట్టూ తిరగాలి, నేను చెప్పిందే అందరూ వినాలి అన్న ఈటల అహంకారంతో పట్టుకోల్పోతున్న బీజేపీ ఈటలకి ఎన్నో అవకాశాలను కల్పించి పెద్ద నాయకుడిగా నిలబెట్టింది. ఆ తర్వాత మీరు చూస్తే కిందన ఆ ఫస్ట్ లైన్ అర్థం కావటం లేదని, తనను జోకే వారికి ప్రోత్సాహం కల్పించడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం, నీకు ఇంకా అసంతృప్తి దేనికి ఈటల అంటూ ఈ ఫ్లెక్సీలో ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఈ ఫ్లెక్సీ తర్వాత నెక్స్ట్ విజువల్ చూద్దాం. ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. అండ్ దీంట్లో సేమ్ అదే నీకు ఇంకా అసంతృప్తి దేనికి ఈటల అంటూ కూడా అదే ఫ్లెక్సీ కంటిన్యూ అవుతుంది. అండ్ వేరే లొకేషన్లో ఇది మీ అసంతృప్తి సంబంధించి, మీ అసంతృప్తి పార్టీ కోసం, అభివృద్ధి కోసం కార్యకర్తల గురించి పనిచేయండి. అక్కడ చిరిగింది కాబట్టి అది అర్థం కావట్లేదు మనకి. పార్టీ ఇచ్చిన అవకాశాలతో ఎదిగి ఇప్పుడు అదే పార్టీపై అసంతృప్తి ఎందుకు అంటూ కూడా, నిత్యం అసంతృప్తి ఎందుకు అంటూ ఆ ఫ్లెక్స్లో మీరు చూడొచ్చు. ఇక అక్కడి నుంచి దాదాపుగా మ్యాక్సిమం అదే ఉంది. నీ అసంతృప్తి కళ్ళెం వేసి పార్టీ కోసం, అభివృద్ధి కోసం కార్యకర్త గురించి పనిచేయండి అంటూ ఆ ఫ్లెక్సీల్లో మీరు చూడొచ్చు. ఇలా దీంతోపాటు బీసీ నాయకులను ఎదగకుండా కుట్రలు చేస్తోంది నువ్వు కదా ఈటల అంటూ ఇంకొక ఫ్లెక్సీ. ఒకసారి ఈ ఫ్లెక్సీ నుంచండి ఇలా హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇది మీరు గమనిస్తే దీంట్లో క్లియర్గా రాస్తుంది, ఇది కాస్త మనకి క్లియర్గా ఇమేజ్ కనిపిస్తూ ఉంది. బీజేపీలో జాయిన్ అయ్యావు, పదవులు పొందావు, పార్టీని ముంచుతున్నావు, గ్రూపులు కట్టావు, ఎదుటివారి ఎదుగుదలను ఓర్వలేకున్నావు, నిత్యం అసంతృప్తితో రగులుతూ పార్టీని సంకనాకిస్తున్నావు, పార్టీ కోసం పనిచేసే వారిని కాదని నీ భజన బృందాలను ప్రోత్సహిస్తూ డబ్బు పరపతి ఉన్నోళ్లను అందలు మెక్కిస్తున్నావు. నాడు నేను నా వల్లే నేను ఓనని అంటే, నాడు నేను నా వల్లే నేనే ఓనని అంటే కేసీఆర్ నీ మెడపట్టి గెంటేసింది మర్చిపోకు, మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోకు. బీజేపీలో పార్టీనే గొప్ప, పార్టీ సిద్ధాంతమే పరమావధి, అంతేకాని నిన్ను ఎత్తుకొని ఎగరాలంటే ఎట్లా ఈటల అనేది ఆ ఫ్లెక్సీలో ఉంది. బీజేపీ నీ కోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసిందేంటి, అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మేలేంటి అంటూ ఆ ఫ్లెక్సీలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీల వివాదం తీవ్ర చర్చాంశంగా మారింది. అసలు ఏం జరుగుతూ ఉంది, డీటెయిల్గా ఈ అంశానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్తున్నాను. శ్రీధర్, ఏంటి ఫ్లెక్సీల వివాదం? ఫ్లెక్సీ వివాదానికి సంబంధించి ఈటల రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? బట్ బిఫోర్ దట్ మరి ముఖ్యంగా చాలా కీలకమైన అంశాలు దీంట్లో క్వశ్చన్ చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది బీజేపీ, ఓడిపోయిన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ, మోదీ గారి నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తోనే గెలిచానడం ఏ రాజకీయ నైతికత? ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి ఈటల రాజేందర్ ఆ ఫ్లెక్సీకి సంబంధించి. ఎందుకే ఈటల వర్గం ఏముంటుంది ఇప్పుడు ఈ ఫ్లెక్సీల గురించి? చెప్పొచ్చినట్టు ఈటెల రాజేందర్ మీద వేసినటువంటి ఫ్లెక్సీలను ఈటెల వర్గం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఈటెలకు సంబంధించినటువంటి అంశంలో ఆయన వ్యక్తిగతంగా కూడా ఒకవైపు ఆయన 4 దశాబ్దాలుగా పార్టీలో పనిచేసినటువంటి నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడి మీద ఎవరు వేశారు ఫ్లెక్సీలు అన్న దానిపై నిజంగా ఒకవేళ ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు దమ్ముంటే గిట అడ్రస్ తో పాటు ఆ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళ అడ్రస్ కూడా పెట్టింటే బాగుండేది అని చెప్పి మండిపడుతూనే ఆ ఫ్లెక్సీలు చింపేశారు. మరొక పక్క ఈటెల రాజేందర్ సైలెంట్ గా ఉన్నారు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి. ఎందుకంటే మొన్ననే చూస్తాం బీజేపీ అటు రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో దాదాపుగా ఎంపీలు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. బీజేపీకి సంబంధించినటువంటి బస్ యాత్ర కూడా నిర్వహించారు. రైతుల వద్దకు వెళ్లారు, కల్లాల వద్దకు వెళ్ళారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తరుణానికి సంబంధించి ఈటెల మీద ఫ్లెక్సీలు వేయడం అనేది కూడా కొంత కలకలం సృష్టించిందని చెప్పాలి. అది అరవింద్కు సంబంధించి అరవింద్, బండి సంజయ్ మధ్య గొడవలు పెడుతున్నారని ఆ ఫ్లెక్సీలో ఉన్నప్పటికీ ముందుగా కూడా ఈ ఫ్లెక్సీలకు సంబంధించి అరవింద్
ఖండించారు. తనకు బండి సంజయ్కి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఈటెల రాజేందర్ అనేటైనా కూడా ఒకవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అన్న లాంటివాడు, అట్లాంటి వ్యక్తి పైన కూడా ఇటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో వెలవడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కూడా ఈ అరవింద్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కానీ ఆ ప్రెస్ నోట్ కు సంబంధించి అరవింద్ ఆ ఫ్లెక్సీలు వేయించారేమో ఒక అనుమానాన్ని తేటతెల్లం చేసింది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బీజేపీలో ఉన్నటువంటి అగ్రనాయకుల్లో ఈటెల రాజేందర్ సైతం ఒకరున్నారు. తాను అటు రాష్ట్ర అధ్యక్షుడు ఆశించింది నిజమే, మరొక పక్క కేంద్ర మంత్రిగా ఆశించింది నిజమే. కానీ అవి రానప్పటికీ కూడా ఈటెల రాజేందర్ సైలెంట్ గా తన కాన్స్టిట్యూన్స్ లో తన పని చేసుకోబోతున్న అటువంటి తరుణంలో ఇటువంటి ఫ్లెక్సీలు వేయడం ఏంటి? ఎందుకంటే ఇప్పటికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ అనేది కూడా జరుగుతా ఉంది. అందులో ఈటెల రాజేందర్ కు అటు ధర్మపురి అరవింద్ కానివ్వండి, డీకేఆర్న రేస్ లో ఉన్నారు. బండి సంజయ్ తీసేస్తారనుకుంటే ప్రచారం జరుగుతుంది. అటువంటి ఈ తరుణంలో ఈటెలకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు అప్పుడు పార్టీల నుంచి బయటికి రావడం కానీ వచ్చింది. మరొక పక్క అటు బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు ఓనర్ అన్న విషయం కానివ్వండి, ఇంట్లోకి వచ్చి లాభం ఏంటి అని చెప్పి అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయి డెఫినెట్ గా అదొక రకంగా కూడా కొంత వేలు అనేది కూడా బండి సంజయ్ వైపు చూపిస్తున్నాయని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బండికి ఈటెలకు ఇద్దరికి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా కూడా విభేదాలు ఉన్నాయి. అందులో అరవింద్ గురించి ప్రస్తావించినప్పటికీ అరవింద్ కు సంబంధించి ఈటెలకు మంచి సంబంధాలే ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి మేయర్ అటు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ ఓటింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యంగా ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పిలిచి అరవింద్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇటువంటి ఈ తరుణంలో ఆ ఇద్దరు నేతల మధ్యలో విభేదాలు ఉన్నాయంటే కొంత నమ్మశక్యంగా అసలు నిజంగా ఇది ఎవరు చేశారన్న దానిపై కూడా పార్టీ పలు అనుమానాలు అంటే ఇక్కడ క్విక్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. పార్టీలో ఉన్న వ్యక్తులు చేశారని చెప్పి ఈటెల వర్గం అనుకుంటుందా, లేకపోతే ప్రతిపక్షాల నుంచి ఎవరైనా చేస్తూ ఉండొచ్చు అనే అనుమానం ఉందా? దీని మీద ఏమైనా లీగల్గా వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? అంటే ఎవరు ఫ్లెక్సీలు వేశారో కంప్లైంట్ ఇస్తే కనుక అర్థమైపోతుంది. సో అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఈటెల నుంచి? డెఫినెట్గా సచిన్ ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దీనిపైన కూడా స్పందించారు. మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, నాయకుల మధ్య కూడా వాటికి సంబంధించి అభిప్రాయ భేదాలు లేకుండా ఏకతాటిపైకి వచ్చాము. ఇది ప్రతిపక్షాలు వేరే పార్టీలు అంటే ఆపోజిషన్ పార్టీస్ కూడా కొంత కుట్ర చేస్తున్నాయన్న అనుమానం కలుగుతుందని చెప్పి కూడా ఆయన మీడియాకు సంబంధించి బయట కూడా రిలీజ్ చేశారు. దీనిపైన డీజీపీకి ఫిర్యాదు చేశాము, అటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి సిపికి సైతం కూడా ఫిర్యాదు చేస్తాం. దీనిపైన ఎంక్వైరీ చేయించి కూడా డెఫినెట్ గా దీని వెనకాల ఎవరున్నారు ఏంటి సీసీ కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలించి కూడా వాళ్ళను పట్టుకోవాలి. తమ పార్టీకి సంబంధించి కూడా ఎదుగుదలను ఎదుగుదల చూడలేకనే మొన్న జరిగినటువంటి బీజేపీ రైతు కోసం బీజేపీ భరోసా యాత్ర ఏకతాటిపైకి నేతలు వచ్చారు కాబట్టి కావాలని గొడవలు సృష్టించేందుకు ఇటువంటి ఫ్లెక్సీలు వెళ్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా డెఫినెట్ గా డీజీపీ సిపిలకు కంప్లైంట్ ఇచ్చామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా దీని మీద స్పందించారు. మరొక పక్క ఈటెల వర్గానికి సంబంధించి ఇప్పటికీ ఫ్లెక్సీలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి పొలిటికల్ ఇంపార్టెన్స్ లేకుండా కూడా సొంత పార్టీ నేతల మీద వేసినప్పుడు కొంత విభేదాలు కానివ్వండి పార్టీ పలచనపడడం అనేది కూడా కొంత జరుగుతుంటుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఈ ఫ్లెక్సీలు వేయడం ఏంటి అని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క అటు బీజేపీకి సంబంధించినటువంటి అంశంలో ఎంపీగా ఈటెల రాజేందర్ పైన వేసినటువంటి ఫ్లెక్సీలను దాదాపుగా బీజేపీలో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేల ఖండించారు, 3 ఎమ్మెల్సీలు ఖండించారు. వాళ్ళ పేరుతో సైతం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి బీజేఎల్పీగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్సీలు సైతం కూడా దాన్ని ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి ఎవరు వేశారన్న దానిపై కూడా ప్రస్తుతం కూడా పార్టీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అందరి కొద్ది ముందు స్పందించింది నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి, మరొక పక్క అటు బండి సంజయ్కి సంబంధించినటువంటి బండి భగీరథ విషయంలో సైతం కూడా అటు వెనకాల అరవింద్ ఉన్నారు, ఈటెలు ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అటువంటి తరుణంలో ఇప్పటికీ బండి భగీరథ రిమాండ్ కు వెళ్లారు, మరొక పక్క ఆయనకు సంబంధించి కస్టడీకి తీసుకున్నారు, మళ్ళీ రిమాండ్ లో ఉన్నాడు. కానీ దీనికి సంబంధించి ఇటువంటి ఈ తరుణంలో ఫ్లెక్సీలు వేయడం, బీజేపీ ఎదుగుదల చూసుకోవడం, ఇంకో పక్క మరి బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ ఉందా, సొంత పార్టీ కార్యకర్తలు ఉన్నారా అని చెప్పి సీరియస్ గా తీసుకొని మరి డీజీపీ సిపిల మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం తొందరలోనే ఆ విషయానికి సంబంధించి అంటే ఇది పార్టీ నుంచి ఈటెల వర్గం పార్టీ నుంచి ఇది కంప్లైంట్ ఫైల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా, లేకపోతే ఇంటర్నల్ గా పార్టీలోనే ఈ అంశాన్ని తెగ్గొట్టే ప్రయత్నం అంటే ఇంటర్నల్ గా ఈ ఇష్యూని చర్చించి ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా? ఎటువంటి అంశాన్ని పరిశీలిస్తుంది ఈటెల వర్గం కావచ్చు, లేకపోతే ఈటెల కావచ్చు? ఏదేమైనా పార్టీ దృష్టికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు వెళ్తున్నాయి, ఎందుకంటే పార్టీకే అల్టిమేట్ గా చివరిగా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి పార్టీ దృష్టికి తీసుకెళ్లింది. ఒకటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా స్పందించడమే కాకుండా ఈ విషయాన్ని కూడా ఖండించారు కాబట్టి డెఫినెట్ గా పార్టీ తరఫున త్రూ పార్టీ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీకి అలా క్లియర్ కట్ గా మీరు ఇందాక చదువుతున్నప్పుడు క్వశ్చన్ లో ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, అసలు నిత్య అసంతృప్తిగా ఉండే ఈటెలకు ఏం కావాలి, పార్టీ నాశనం చేయడాన్ని వల్ల
పార్టీకి ఏం జరిగిందంటూ కూడా ఈటెల మీద క్వశ్చన్లు రేజ్ చేసి అందులో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈటెల రాజేందర్ పార్టీ తరఫునే ముందుకు వెళ్తున్నారు. ఆయనకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా స్పందించారు కాబట్టి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైతం కూడా డీజీపీ అటు మల్కాజ్గిరి సిపిలను కలిసానమంటున్నారు కాబట్టి డెఫినెట్ గా పార్టీనే దీని మీద లీగల్ గా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఇంకో పక్క ఇంటర్నల్ గా ఏదేమైనప్పటికీ అటు బహిరంగంగా నేతలు స్పందించినప్పటికీ ఇంటర్నల్ గా ఎవరు వేశారు ఏంటి అని చెప్పి కనుక్కునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం తెలంగాణ బీజేపీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వేశాయి. నీ ఏడిపే బీజేపీకి శాపం అనే శీర్షికతో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారు అని చెప్పి ఫ్లెక్సీల్లో ఉంది. నువ్వు ఎంపీగా గెలిచింది ప్రధాని నరేంద్ర మోదీ భిక్షతోని అంటూ కూడా ఫ్లెక్సీలు చెప్పుకోవచ్చు, ఫ్లెక్సీలు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక అంశాలు ఆ ఫ్లెక్సీల్లో ఉండడం, ఆ ఫ్లెక్సీలు ప్రస్తుతం కలకలం రేపుతూ ఉంది బీజేపీలో. ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు ఈ ఫ్లెక్సీస్, ఎందుకు ఏర్పాటు చేశారు, లేకపోతే ఇది పార్టీలో ఉన్న వ్యక్తులు చేసిన పని లేకపోతే బయట వ్యక్తులు చేసిన పని? ప్రస్తుతం దీని మీద పెద్ద ఎత్తున బీజేపీలో చర్చ జరుగుతుంది. సో చూడాలి ఈ అంశానికి సంబంధించి ఏం తెలియబోతున్నది. మీరేమనుకుంటున్నారు? ఈ